మాది వర్ష ఆధారం మీదే ఈ పంట అనేది వర్షాలు బాగా పడడం వల్ల చెరువు నిండి మాకు వాటర్ రావడం వల్ల ఈరోజు దమ్ములు పుష్కలంగా మేము చేసుకుంటున్నాం. మా వరి నాట్లు వేసుకుంటున్నాం. కాకపోతే మాకు ఏంటంటే ఒక వర్షాధారం తప్ప కాలభూమి అయితే కాదు మాది. కాలువ అయితే మాది ఏమీ లేదు. వర్షాధారం వల్ల చెరువు వల్ల వచ్చే నీరుతోటి నాట్లు వేసుకుంటున్నాం. వర్షాలు లేకపోతే పంటలు పోయే అవకాశం కూడా ఉన్నది. వర్షాధారం మీదే బతుకుతాం మేము. వర్షాలు పడిపోతే మరి పండవండి, పంట నష్టపోయిందామే. ఏదో దేవుడి వల్ల వాటర్ కలిసింది, వర్షాలు రావడం లేకపోతే ఇది కాలువ నీరు కాదండి, వర్షం ఆధారం. మాకు వర్షం ఆధారం వల్ల ఈ వర్షంలో అలా చెప్పు నీళ్ళు ఉన్నాయి, అలా దమ్ పట్టుకుంటాము. ఈ విధంగా మరి కాకులు పడవలసి వస్తుందండి. మా కాలువ ఇది అది వచ్చే వాటర్ ఏం కాదు, అంతా కష్టపడి వాన చూస్తే మా పంటలు పండితే నా పండవండి. ఇదిగో వాన పడ్డంలో దమ్ పట్టుకుంటాను. ఈ వరి నాట్లు కూడా వేసాము. ఇప్పుడు కాబట్టి మాకు కూడా టెన్షన్లో ఉండిపోయామండి. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి నడిపించుకుంటున్నామండి. కాబోయే రోజుల్లోనూ మాకు వర్షం పండితే అండి అది కూడా పండవండి. ఆ విధంగా ఉన్నదండి మా పరిస్థితులు. ఏమైనా మా నాట్లు వేస్తానో దేవుడి దగ్గర వర్షాలు పండితేనే పండవండి. పంట పొలాలు అయితే వరిసేను పండించడం తప్పించి ఆ తర్వాత తలగానే డైరెక్ట్ కాలువ గట్ట మాకు ఏట్లేదు. వర్షాధారం మీద మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా పంట పండించడం జరుగుతుంది. ఉన్నంతకాలం చెరువులో నీరు ఉంటుంది, లేకపోతే మరి కాలువ గట్ట మాకు డైరెక్ట్ కాలువ లేదండి. వర్షాధారం ఆధారం మీదే ఒక్కో సంవత్సరం అయితే పంట పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరంలో అయితే సగం కాలం వరకు ఉంటే సగం నుంచి పంట మొత్తం పోయేదండి. అందులో మరి కాలువ అయితే మాకు లేదు. వర్షాధారం మీద మేము ఈ రైతులు భూమి పండిస్తానండి అనేసి ఇప్పుడు వర్షాధారం నీరు మీద ఉడుస్తాను. దేవుడి దేవాల వర్షం పడ్డది, దేవుడి దేవాల వర్షం పడిన దాని మీద అలాగా తడిపొడి దీని మీద అలాగే మొన్న అంటించేస్తానండి. అల్పపీడనం ప్రభావంతో గత కొన్ని రోజులుగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ఖరీఫ్కు సన్నద్ధమయ్యారు రైతాంగం. ఏదైతే గత కొన్ని రోజులుగా వర్షాలు లేక నిరాశతో ఎదురు చూసిన రైతాంగానికి ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాలు కాస్త ఆశాజనకంగా ఉండడంతో నేడు విస్తారంగా నాట్లు వేసేందుకు అయితే సిద్ధపడుతున్నారు. ఇప్పటికీ పొలం దుక్కులు చేస్తూ దమ్ము ఒక కార్యక్రమం అయితే చేస్తున్నారు. దీంతో పాటుగా వరి నాట్లు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మరిన్ని రానున్న రోజుల్లో కూడా మా వర్షాలు సకాలంలో పడితే తమ పంటలకు ఏం డోకా లేదని ఆశిస్తున్నారు. ఇది విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్కు సిద్ధమైన రైతాంగంపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ ఉమామహేశ్వరతో నరసింహ, HM TV, విజయనగరం.